ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టైమ్ ఫామ్ మైనింగ్ యాప్ అనమాట. టైమ్ ఫామ్ మైనింగ్ యాప్లో వీళ్ళు వచ్చేసి ఒక 2 రోజులు 3 రోజుల నుంచి అయితే కొత్తగా ఒక ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే నాదైతే మైనింగ్ కంప్లీట్ అయిపోయింది. నేనైతే క్లైమ్ అయితే చేసుకుంటున్నాను. క్లైమ్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి 19 కదా 20 మిలియన్స్ వరకు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను, మళ్ళీ చెప్తున్నాను. కింద డౌన్లో హోమ్ పక్కనే టాస్క్ అని ఉంది కదా, ఈ టాస్క్ అనే బటన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మీరు ఇంకా ఇక్కడైతే చూడండి, వీళ్ళకి టైమ్ ఫామ్ వాళ్ళకు డబ్ల్యూకైఎన్ వాళ్ళకి పార్ట్నర్షిప్ ఉంది. అందువలన ప్లే డబ్ల్యూకైఎన్ అండ్ క్లైమ్ అని చెప్పని అయితే ఇస్తున్నారు. సో నేను ఆల్రెడీ ప్లే డబ్ల్యూకైఎన్ అయితే ఇందాక కంప్లీట్ చేశాను. సో ఇదైతే వచ్చిందో మనకైతే యాడ్ అయిపోయినాయి అనమాట. సో మళ్ళీ మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి మైనింగ్. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఫ్రెండ్స్ కనుక ఇక్కడ క్లైమ్ చేసుకోవచ్చు. మనం వాళ్ళకి ఎంత వచ్చింది ఏంటి అంటే వాళ్ళ ద్వారా మనకి ఎంత వచ్చింది ఏంటంటే ఇక్కడైతే క్లైమ్ చేసుకోవచ్చు. సో యాక్టివిటీ అని చెప్పాను, ఇంకొక ఆప్షన్ ఉంది కదా, యాక్టివిటీ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే అంటే ఎవరెవరు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, రిఫరల్స్ ఎవరెవరు ఉన్నారు మొత్తం అనేది వాళ్ళు మొత్తం మీద అనేది ఇక్కడైతే ఇస్తారనమాట. సో ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎర్న్ అనే ఆప్షన్లో స్టేకింగ్ ఒరాకిల్ ఆఫ్ టైమ్ అని చెప్పని అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే మీరు చూసారు కదా, స్టేకింగ్ అనే ఆప్షన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే స్టార్ట్ స్టేకింగ్ ఇక్కడ మూడు రోజులకి 3% ఇస్తూ ఉంటున్నారు, 15 డేస్కి 10% ఇస్తూ ఉంటున్నారు, 45 రోజులకి 35% ఇస్తూ ఉంటున్నారు. సో ఒక్కసారి అయితే చూద్దాం. 45 డేస్ అనేది నేను ప్రెస్ చేసి కంటిన్యూ అయితే పెడుతున్నాను. సో ఇక్కడ కూడా సేమ్ 25% ఎంత, 5%, 75%, మ్యాక్సిమం ఎంత అని చెప్పానని. మ్యాక్సిమం వచ్చేసి ఒకవేళ చూద్దాం ఇది ఇస్తే ఎంత ఇస్తారనేది. ఇక్కడ ఇస్తే 7 మిలియన్ కాయిన్స్ అయితే మనకి ఇస్తున్నారు. 45 డేస్ ఎండింగ్ వచ్చేసి ఆగస్ట్ 26వ తారీఖు అనమాట. ఇక్కడ కనుక మనం ఈ స్టేక్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే స్టేకింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో మీరైతే చూడండి, అంటే తక్కువ రోజులు పెట్టుకుంటారో 15 డేస్ కానీ 3 డేస్ కానీ ఎలా పెట్టుకుంటారు ఏంటనేది చూడండి. నేనైతే 40 డేస్కి అయితే పెట్టుకుందామని చెప్పని అయితే అనుకుంటున్నాను. సో 40 డేస్కి కంప్లీట్ చేసి పెట్టుకుంటాను, లేదా 75% పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకవేళ మధ్యలో కనుక ఇది ఓకే అయిందనుకోండి, లిస్టింగ్ అయిపోతే మనకి సేల్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి. సో అందువల్ల మీరైతే మీకు నచ్చినట్లుగా అయితే స్ట్రైకింగ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే 10%, 35% అయితే వస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే అందులో ఒరాకిల్ ఆఫ్ టైమ్ అనేది అయితే ఉందన్నమాట. ఒరాకిల్ ఆఫ్ ది టైమ్ అని చెప్తానంటే వీళ్ళు ఏంటంటే ఈరోజు ఒక క్వశ్చన్ అయితే మనకైతే ఇస్తారనమాట. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ని అయితే చేయాలి. సో ఆ డేట్ నేను రేపు టెలిగ్రామ్లో అయితే పెడతాను. అంటే ఎట్లా చేయాలి ఏంటి అనేది నేనైతే టెలిగ్రామ్లో పెడతాను. సో తర్వాత ఇది వచ్చేసి లాస్ట్లో వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, వ్యాలెట్ అనే ఆప్షన్ వచ్చేసి మీరు టర్న్ వ్యాలెట్ అయితే చేసాం కదా, చేసినప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడు మళ్ళీ నేను రిమూవ్ చేసి మళ్ళీ అయితే చూపిస్తాను అనమాట. సో కనెక్ట్ యువర్ టర్న్ వ్యాలెట్ అని అయితే ఉంది కదా, నేనైతే బిట్గెట్ వ్యాలెట్లో అయితే చేస్తాను అనమాట టర్న్ వ్యాలెట్ని. సో ఇక్కడైతే మళ్ళీ బిట్గెట్ వ్యాలెట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అంటే ఇప్పుడు ఈ మనం ఇందాకైతే చూపించాం కదా టెలిగ్రామ్లో ట్రస్ట్ వ్యాలెట్లో మనం సెర్చ్ చేసుకున్నాం. ఇందులో అయితే అలా సెర్చ్ చేసుకునే అవసరం లేదు. మనం కనుక ఓకే చేసి అప్రూవ్ కనుక చేసినట్లయితే ఫింగర్ ప్రింట్ అదే వెరిఫికేషన్ అడుగుతుంది. నేను ఫింగర్ ప్రింట్ పెట్టాను కాబట్టి. సో కనెక్టింగ్ యువర్ వ్యాలెట్ అని చెప్పి ఉంటుంది, ఆథరైజర్ అని చెప్పని ఉంటుంది, రిటర్న్ టు వెబ్సైట్ అంటే బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడైతే కంప్లీట్ అయింది కదా. సో ఎలా అయితే మీరైతే ఖచ్చితంగా ఇది కూడా వ్యాలెట్ అయితే క్రియేట్ చేసేసుకోండి, యాడ్ చేసుకోండి.